ఆర్టికల్ 370 అన్నది మన మాన్సింగ్ ఏదైతే మన జమ్మూ కాశ్మీర్ రాజు ఉన్నారో వారు అప్పుడు ఆ టైంలో వచ్చేసి మన నెహ్రూ గారిని అడగడం జరిగింది. ఏంటంటే నా దేశాన్ని పాకిస్తాన్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఆక్యుపై చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను హిందుస్థాన్లో కలుస్తానని దేశంలో కలిసినప్పుడు ఆయనకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏంటంటే రేపొద్దున మా కాశ్మీర్లకు జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. అందువల్లనే 370 అనేది పెడితే ఏమైందంటే వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ వనరులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వేరే వాడు వచ్చి అంబానీ లాంటి వాడు అదానీ లాంటి వాడు ఇప్పుడు 370 తీసి వాళ్ళని పెట్టడానికి పూనుకున్నారే, అది జరగకూడదని ఆ రోజు ఆ రాజు హిందూ రాజు అయినా సరే తెలివిగా ఆ 370ని పెట్టారు. 370A అని కూడా పెట్టారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే దాని మీద రాజకీయం చేసి వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి అది జమ్మూ కాశ్మీర్ అంటే ఇండియాది కాదన్నట్టు, 370 ఉన్నంత మాత్రంలో ఇండియా కాదన్నట్టు మాట్లాడడం సబబు కాదు. 370 ఉన్నా సరే జమ్మూ కాశ్మీర్ ఇండియాదే. ఈ 370 తీసేసినా సరే జమ్మూ కాశ్మీర్ మనదే. జమ్మూ కాశ్మీర్ని మరి ఈరోజు ఏదైతే ల్యాండ్ ఉందో వాళ్ళ యొక్క వనరులు ఉన్నాయో మనం దోసుకోకూడదని పెట్టిన అదొక క్లాజే తప్ప మన దేశంలో జమ్మూ కాశ్మీర్ కాదని ఎవరు అనకూడదు. వాళ్ళు కూడా అనట్లేదు. ఈ రోజు మన వాళ్ళు ఎంతమంది ఆదుకున్నారు. మనం మంచితనాన్ని చూడాలి. వాళ్ళు మంచోళ్లే, కానీ ఏంటంటే రాజకీయంగా దీన్ని ఒక యుద్ధ వాతావరణం తయారు చేయడం తప్పి ఇంకే దీంట్లో ఏం ఇది లేదు. అది మన దేశానికి ఒక మొండిలాగా అంటే తలకాయలాగా అది అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది. ఆ రాజు చేసిన వాళ్ళ యొక్క ఒప్పందం ప్రకారం 370 పెట్టారు, దాన్ని తొలగించారు. దాంతో లాభాలు ఎన్నో నష్టాలు ఎన్నో. మరి ఈ రోజు వరకు మనం వేరే చేసుకుంటే లాభాలు లేవు, నష్టాలు లేవు. ఇప్పుడు అక్కడ దాడి జరిగినటువంటి తీరును గమనించినట్లయితే నువ్వు హిందువా ముస్లిమా అని చూసి మరి పాయింట్ మరి చెక్ చేసి మరి చంపాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ముస్లింసే ఇట్లా హత్య చేశారు లేకుంటే ఇట్లా దాడి చేశారు అన్నట్లు కూడా ప్రధానంగా ఉన్నటువంటి అవసరం. ఇప్పుడు ఒకవేళ ఉగ్రవాదులు అయితే మాత్రం వాళ్ళకి కులాలు మతాలు ఇట్లాంటి అయితే ఏముండదు. మరి ఇప్పుడు ఖచ్చితంగా కులాలు మతాలు అడిగి మరి చెక్ చేసి మరి కూడా చంపడం ఎట్లా ఉంటుంది? ఉగ్రదాడిని నేను ఖండిస్తున్నాను. రాహుల్ ప్రియాంక గాంధీ సేనా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ స్టేట్ తెలంగాణ స్టేట్ తరఫున మేము ఖండిస్తున్నాం. కానీ ఒక విషయం, మీకు ఎలక్షన్లో అప్పుడు ఏది ఖబర్స్థాన్ శంషాన్ ఘాట్ అని ఎవరు చెప్పారు? హిందూ ముస్లిం అని చెప్పలేదాడ. గుడ్డల గురించి ఎవరిని పైచానం చేసుకోమన్నారు. మరి ఏది మజీద్ అండ్ మందిర్ గురించి డిఫరెన్స్ ఎవరు అడిగారు? తర్వాత కటింగ్ అన్నట్టు ఎవరు ప్రచారం చేశారు? మరి ఎవరైతే మన రైల్వేలో చవాన్ అనే అతను ఠాకూర్ రైల్వేలో ట్రైన్లో కాల్చి చంపారు ముస్లింని. ముస్లిం ఇవ్వడానికి గడ్డం చూసి వాడికి కాల్చి చంపాడా లేదా? అయితే ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? మన బీజేపీ గవర్నమెంట్, మన మోడీ గారు, మన అమిత్ షా గారు, మన యోగి ఆదిత్యనాథ్ గారు, తర్వాత మన గుజరాత్ లాబీ దేశాన్ని ముక్కలు చెక్కలు చేస్తుంది ఈరోజు. అది వాళ్ళు నేర్పించిన పాఠం. మరి ఆ రోజు బొంబాయి దాడులు జరిగినాయి, మన పార్లమెంట్లో జరిగినాయి. కానీ ఎవడు ఆ రోజు కసబ్ లాంటి వాడు నువ్వు హిందూ అని కొట్టలే అంటే ఆ బుద్ధి రాలేదు. ఈ రోజు 2014 తర్వాత ఈ యొక్క బుద్ధిని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించారు. ఎవరు నేర్పించారు? హూ వాజ్ డన్. ఇంకోటి, ఈరోజు 1,80,000 మంది ఆర్మీని రిక్రూట్ చేయలేకపోయారు. అది ఎవరు తప్పు చెప్పు బ్రదర్? ఏదైనా అంటే కాంగ్రెస్ అంటారు, ఏమైనా అంటే రాజీవ్ గాంధీ అంటారు, నెహ్రూ అంటారు, ఇందిరాగాంధీ అంటారు. ఇది ఎంత మట్టికి సవు? నీ పాలన 2014 నుంచి నువ్వు ఉన్నావు. నువ్వు చెప్పింది శంషాన్ ఘాట్ ఖబర్స్థాన్ అన్నావు, నువ్వు చెప్పింది మజీద్ మందిర్ అన్నావు, నువ్వు చెప్పింది కటింగ్ బట్టింగ్ అదేదో అన్నావు. అంటే కలిసి ఉంటేనంట మనంతా హిందువులు కలిసి ఉంటే మనకు ఎవడు కొట్టాడంట. బ్రదర్ ఒక్క మాట చెప్తున్నాను, 2014 వరకు ఏ ముస్లిము ఏ హిందూ ఇంత మట్టి కొట్టుకున్నారు చెప్పండి? ఎవడు ఈ రోజు కూడా కొట్టుకోవట్లేదు. వాంటెడ్లీ వీళ్ళు ఈ యొక్క
మాట చెప్పి ముస్లిమ్స్ ని ఒక భూతత్వంలో చూపించి పోలరైజేషన్ ఆఫ్ ది హిందూ ఓట్ తీసుకొని వీళ్ళు రాజ్యాన్ని ఏలాలనేది తప్ప ఈ దేశంలో జరుగుతున్నది ఈ రాజకీయాలు కాబట్టి ఆ రాజకీయ రంగు ఈ యొక్క టెర్రరిస్టులు యూజ్ చేశారు బ్రదర్. నేను చాలా బాధపడుతున్నా. హిందువుల్ని దూరము ముస్లిం అని, ఇందులో ముస్లిం కూడా చనిపోయారు, ఇప్పుడు కూడా చావలేదని అనట్లేదు. కాకపోతే ఆ మాట వచ్చిందంటే మరి ఎవరన్నా దీన్ని నూరి పోసింది, ఈ నీళ్లు ఎవరు పోసారు? ఈడే కదా. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ని, మన మోడీ గారిని ఇమీడియట్లీ మరి బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలి. అది అవుద్దా? అవ్వదు. ఎందుకు అవ్వదంటే వాళ్ళదే రాజ్యం. ఇంకా ఇప్పుడు గుజరాత్ వస్తుంది, బీహార్ ఎలక్షన్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఉంది, తర్వాత గుజరాత్ ఎలక్షన్ ఉంది. ఈ మధ్యన ఏం చేయాలి గురువు గారు? ఈ ఒకటి తయారు చేయాలి. ఇదొక ఏది రాజకీయ కోరంగా 26 మందిని బలిగొన్నారు. ఆ రోజు కూడా 45 మంది చచ్చిపోయారు మన సైనికులు. ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ పోర్ట్ నుంచే కదా, మీ దోస్త్ అదానీ పోర్ట్ నుంచే వచ్చింది కదా బ్రదర్. ఇవన్నీ మనం ఆలోచించుకొని వేరే చేసుకోవాలి. ఏ రోజు అయినా సరే, నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఈ రోజు వరకు నేను ఎస్సీలో తిరిగాను, ఎస్టీలో తిరిగాను, బీసీలో తిరిగాను, అందరూ హిందువుల్లో తిరిగాను, బ్రాహ్మణులు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ క్యాంప్ లో కూడా కొన్ని రోజులు ఉన్నా నేను. వై ఐ వాంట్ టు నౌ దట్ సిచ్యువేషన్స్ వాట్ దేర్ గివెన్ ద లెక్షన్. నేను భద్రాచలంలో 1989లో ఉన్నాను. ఎందుకున్నా అంటే నాకు తెలుసు నాకు రాజకీయంగా పైకి రావాలని ఉంది. నేను మామూలుగా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక చెప్పదలుచుకోలేదు ఆ విషయం. ఎందుకంటే అది నేను ఎప్పుడో చూసినా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.